కాలేజ్ బ్రేక్ డౌన్ సిరీస్ చేస్తున్నాను. ప్లీజ్ గాయస్ నెవర్ జడ్జ్ మై హెయిర్ స్టైల్. కట్ చేసా గాయస్ ఇంట్లో బోర్ కొట్టి. బాగానే ఉంది బట్ ఐ డోంట్ నో ఐ లైక్ ఇట్. సరే ఇప్పుడు కాలేజ్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఫస్ట్ కేఎల్యూ యూనివర్సిటీ బాచ్పల్లిలో నేను తీసుకున్నాను. సో 3.3 lakhs per బీటెక్ ఎనీ కోర్ ఇలా ఏఎంఎల్ డేటా సైన్స్ అండ్ ఏఐ ఇలా ఏవైనా 3.3 lakhs per ఇయర్. అండ్ ఒకవేళ మీకు 95% అబోవ్ వస్తే కేఎల్యూలో ఇంటర్ మార్క్స్లో 25% స్కాలర్షిప్ అంటే 80,000 తప్పిస్తారు. అండ్ ఈ స్కాలర్షిప్ మీకు ప్రతి ఇయర్ అప్లికబుల్ అవ్వాలంటే మీరు 9 GPA మెయింటైన్ చేయాలి. కేఎల్యూలో 3 సెమిస్టర్స్ 2 సెమిస్టర్స్ కాదు. అక్కడ స్టాఫ్ చాలా రూడ్ ఉండే, మేము అడిగాము. సో మీకు ఇంత మార్క్స్ వస్తే కూడా ఇంత తగ్గిస్తున్నారు అండ్ 9 GPA మెయింటైన్ చేయాలి అంటే స్కాలర్షిప్ రావడానికి మీరు జస్ట్ నేమ్ సెగ్గా స్కాలర్షిప్ అని పెడుతున్నారా, మీ కాలేజ్ వస్తే 9 GPA పైన వస్తుందా అని అడిగాం. దే వర్ సో రూడ్. మా రూల్స్ మా ఇష్టం అన్నారు. ఐ డోంట్ రికమెండ్ కేదు గైస్, మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ ఏ యూనివర్సిటీ కావాలో కమెంట్ చేయండి గైస్. 3.2 lakhs గైస్, ఆలోచించి వేసండి. నేను నెక్స్ట్ నార్త్లో చాలా యూనివర్సిటీస్ రీసెర్చ్ చేశాను, వాటి గురించి చెప్తాను. సో అందరు ఫస్ట్ కేఎల్యూ పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి కేఎల్యూ గురించి చెప్పాను ఫస్ట్. ఐ డోంట్ రికమెండ్ యూ గైస్. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.